ప్రాంతీయ వైమానిక అనుసంధానంపై కేంద్ర పౌర విమానయాన శాఖతో ప్రభుత్వానికి మధ్య ఢిల్లీలో అవగాహన ఒప్పందం కుదిరింది. రీజనల్ కనెక్టివిటీని పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ పెంచేందుకు ప్రభుత్వం ముందుకు రావడం మంచి పరిణామమన్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్లో ఉన్న 4 హంగర్స్ ను స్కిల్ డెవలప్మెంట్ అకాడమీ స్థాపించేందుకు లీజుకు ఇవ్వాల్సిందిగా కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజును మంత్రి కేటీఆర్ కోరారు. దీనిపై స్పందించిన అశోక్ గజపతిరాజు పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో పార్ట్నర్షిప్ చేస్తూ అక్కడ కూడా రీజనల్ కనెక్టివిటీని ప్రోత్సహించడానికి ముందు వెళ్తున్నాం. ఇప్పటికే $750 million వర్త్ ఆఫ్ బిజినెస్ భారతీయ ఎయిర్లైన్స్ ఇతర దేశాలకి MROలో అందించుతూ ఉన్నారు. దాంట్లో కొంత భాగం మన దేశంలో వస్తే మనకు కూడా సంతోషం. ఎయిర్పోర్ట్స్ మనము మన బడ్జెట్లోనే ఫినాన్స్ మినిస్టర్ అన్నారు 50 ఎయిర్పోర్ట్స్ సపోర్ట్ చేయడానికి ముందు వస్తారని. ఎకనామిక్గా వైబుల్గా కొన్నాళ్ళు ఉండదు. అందుకోసం బడ్జెటరీ సపోర్ట్ పైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ ఎలా కడతామో అలాగే ఎయిర్పోర్ట్ కట్టాలి కనుక అది కొంచెం టైం పడుతుంది. గతంలోనే కొత్తగూడెం ఎయిర్పోర్ట్ ప్రతిపాదన పంపినప్పుడు దానికి టెక్నికల్ క్లియరెన్స్ కూడా వారి బ్లెస్సింగ్స్తో వచ్చింది. అదే రకంగా రీజనల్ కనెక్టివిటీ స్కీమ్లో ఈరోజు వారు ఏదైతే ప్రారంభించారో ఆ కార్యక్రమంలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం కూడా చేరింది. ఇందులో వారు చెప్పినట్టు ఒకవైపు ఎకనామిక్ ఫీజిబిలిటీ వయబిలిటీ ఉన్న ప్రాంతాల్లో తప్పకుండా కొత్త ఎయిర్పోర్ట్లు ప్రారంభించాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం ఉంది. భారత ప్రభుత్వ సంకల్పానికి మేము కూడా తోడవుతాం. దాంతో పాటుగా ముఖ్యంగా ఏంటంటే స్కిల్లింగ్లో బేగంపేట ఎయిర్పోర్ట్ ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం మనకుందో అక్కడ 4 హ్యాంగర్స్ ఏవైతున్నాయో వాటిని ఒక స్కిల్లింగ్ అకాడమీ స్థాపించడానికి వారిని లాంగ్ లీజ్ మీద ఇవ్వవలసిందిగా కోరడం జరిగింది. దానికి వారు స్కిల్లింగ్ అనేది తప్పకుండా మా ప్రాధాన్యత, మరి మేము కూడా దాన్ని పరిశీలించి చెబుతాం అని చెప్పారు. మరి చిన్న పట్టణాల నుంచి కూడా ప్రజలు విమానయానం చేసే అవకాశం రావాలని వారు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో ఈ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ వల్ల అది ఇంప్రూవ్ అవుతుందని చెప్పి ఆశిస్తూ వారి మద్దతు వారి ఆశీర్వాదం ఇదే రకంగా ఉండాలి. ఎందుకంటే వారి బ్లెస్సింగ్స్తో తప్పకుండా తెలంగాణలో కూడా పౌర విమానయానం ముందుకు పోతుందని చెప్పి ఆశిస్తాం.